జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గుడ్ మార్నింగ్ తల్లి. ఆంటీని కూడా నిద్ర లేపేశావా అమ్మా? అయ్యో లేదమ్మా. లేదా? నిద్ర లేపి లేదంటోంది చూడు. మీరే లేచారా ఆంటీ? అసలు పడుకోనే లేదంట బుజ్జి. కళ్ళు మూస్తే రాత్రొచ్చిన పామే కళ్ళ ముందుకొచ్చినట్టు అనిపిస్తుందంట. అవునా? అవుననాలా కాదనాలా? కాదంటే ఈవిడే 10 పాములు తెచ్చి నన్ను కాటేయించి ఆ పామే నా మీద పగబట్టి గ్రూపుగా వచ్చి చంపేసిందని కూడా చెప్పొచ్చు. అవునా ఆంటీ? పాపం ఆ భయంతో నీకేమీ సైకిల్ చేయలేకపోతుంది బుజ్జి. నాతో ఇందాకే చెప్పింది, ఇక్కడ భయంతో ఉండలేకపోతున్నాను, ఒకేసారి ఎటైనా వెళ్లిపోతే నా కోసం వెతకొద్దు అనింది. భయం పోయాక నేనే వస్తాను అనింది. అమ్మో, మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తోంది కదా? అలానే అన్నారా ఆంటీ? ఓ, ఇప్పుడు భయం పోయింది, ధైర్యం వచ్చింది, నేను వెళ్ళనా అంటున్నారమ్మా ఆంటీ. అవునా పల్లవి, ధైర్యం వచ్చిందా? ఇలాగే ధైర్యంగా ఉండండి. మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. లోపల పడుకుందరు గాని రండి ఆంటీ. నీకుందే, నీ ధైర్యము ఉండదు, నువ్వు ఇక్కడుండవు. ఇదేదో చేసేలాగే ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రండి ఆంటీ, రండి. నువ్వు దేనికి చేస్తున్నావో నాకు తెలుసు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అనేగా. ఇస్తా, నేనేం బ్యాడ్ చేయడానికి ఇస్తా. చెయ్యి చెయ్యి చెయ్యి, మాట్లాడనుగా బేబీ. నా సైన్ లేదు అని వాళ్ళు చెప్పారు కాబట్టి నీకు తెలిసింది. వాళ్ళు ఇంకెక్కడా చెప్పరు. కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది అంటే అది నువ్విచ్చినట్టే అవుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. వాళ్ళు ర్యాలీ చేస్తారు, ఎగ్జామ్స్ ఆగుతాయి. ఎన్నడూ మాట పడని నీకు అక్షింతలు ఖాయం. నువ్వు తలదించుకోవడము ఖాయం, నీకు ట్రాన్స్ఫర్ అవ్వడము ఖాయం. అవన్నీ నేను చూడాలి. నన్ను ఇబ్బంది పెట్టిన దానికి ఎంజాయ్ చెయ్యాలి. ఎగ్జామ్ ఇంకొక రోజుకి పోస్ట్ పోన్ చేయడానికి కూడా లేదు, టైం పెంచడానికి కూడా లేదు మేడం. మిగతా చోట్ల స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ రోజు జరిపించకపోతే పేపర్ లీక్ అని అదని ఇదని రకరకాల సమస్యలు వస్తాయి. మీకు తెలియంది కాదు. తెలుసు మేడం, ఏం చెయ్యాలి? ఆటోలు కూడా రావడం. హేమా ఫోన్ ఇవ్వు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం అరవింద్ అన్న? ఇంటికెళ్ళి మధ్యాహ్నం వద్దాం. సరే రఘు. చెప్పక్షర, ఎక్కడున్నారండి? ఈ రోజు ఏదో ర్యాలీ ఉందంట అక్షర. మా యూనియన్ కి మధ్యాహ్నం వరకు ఆటో నడపొద్దని ఫోన్ వచ్చిందంట. అదేం ర్యాలీయో ఇదేం పర్మిషనో అర్థం కాల. ఆటో స్టాండ్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడే అందరం ఇంటికి బయలుదేరుతున్నాం. అర్జెంటుగా మీ అందరి హెల్ప్ కావాలండి. ఏమైంది అక్షర? ఆ ర్యాలీ కనకం చేస్తుంది. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఉంది. తెలిసే నా మీద కోపంతో అజయ్ సార్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు.
ఆ ఒక్క లెటర్ తో బస్సులు ఆటోలు తిరగనివ్వకుండా పలుకుబడిని వాడుకొని విరుద్ధంగా ఇష్టానికి చేస్తున్నారు. నేనేమైనా చేద్దామన్నా మా నుంచే పర్మిషన్ వెళ్ళింది. అజయ్ సార్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. పిల్లలందరూ బస్ స్టాపుల్లోనే ఉన్నారండి. ఎగ్జామ్ కి కూడా ఇంకో 20 మినిట్సే టైం ఉంది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ పడుతుంటారు. అందుకేనండి. అర్థమైంది అక్షర. ఎవరికి ఏ టెన్షన్ ఉండదు. పిల్లలు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పు, మా వాళ్ళకి చెప్పేస్తా. ర్యాలీ లేదు, గీలీ లేదు. అడ్డొస్తే వాళ్ళందరినీ తన్ని మరీ స్టూడెంట్స్ ని తీసుకొస్తాం. చెప్పు, ఎక్కడున్నారు? సరే అక్షర, పిల్లలతో స్కూల్కి వచ్చే ఆగుతాం. బ్రదర్స్, 20 నిమిషాల్లో టార్గెట్ ఫినిష్ చేయాల్సిన పని వచ్చింది. ఏంటన్నా పని? అందరం స్కూల్ దగ్గర కలుద్దాం. ఓకేనా? పదండి. పదండి. మేడం, అంతమందిని టైం లోపు తీసుకురాగలరా మేడం? నేను వెళ్తాను. బాసు, బండిది. బస్ స్టాపుల దగ్గర ఇంకెవరు స్టూడెంట్స్ లేరు కదండి? లేరు అక్షర. ఏ బస్ స్టాప్ వదలలేదు. ఎవరూ లేరు. ఒక్కరు మిగిలినా మనం ఇంత చేసినా బాధే ఉంటుందండి. మేడం, అందరూ వచ్చేసారు మేడం. టైం లోపే వచ్చేసారు. ఎగ్జామ్ కూడా స్టార్ట్ చేసేసాం. రాస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. మీ అందరూ ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నారు. మీ అందరికీ పేరు పేరునా ఊరుకోండి మేడం. మీరు మాకు దండం పెట్టడం ఏంటి? మీరు ప్రజలకు ఎంతో చేస్తున్నారు మేడం. మేము ఏం చేశామని? అది మీ మంచితనం అండి. నా ప్రియతమ అక్కల్లారా, చెల్లెళ్లారా, తమ్ముళ్లారా, అమ్మల్లారా, నాన్నల్లారా, నాకు ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి మళ్లీ మీ ముందుకొచ్చేశాను. నా గురించి ఎంతో ప్రచారం చేశారు. అక్రమ వ్యాపారాలున్నాయని, అన్యాయాలే చేస్తానని, బెదిరించానని, చంపించానని ఎన్నెన్నో వచ్చాయి. అవన్నీ నిజాలు కాదు. అయ్యో, కాదని చెప్తున్నాను కదా. ఇది చెప్పడానికి ఆ సభ పెట్టారు? చెప్పమ్మా, చెప్పు. ఆగండి. అయ్యో, మీకే చెప్పాలి. ఆగండి. ఇక ప్రాబ్లం లేదు. అయ్యో, కాదంటున్నాను కదయ్యా. అలా కాదు. ఆవేశపడకండి. ఆదిత్య, చెప్పండి మేడం. ఆగండి. వీళ్ళకి నేను చెప్పేది వినిపించట్లేదు. చెప్పండి మేడం. త్వరగా చూడు. మేడం. ఆగండి. ఇక మీకు డిస్టర్బెన్స్ ఉండదు. ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేయండి. ఎందుకు కట్ చేస్తారు? మాకు పర్మిషన్ ఉంది. కనకం గారు, పర్మిషన్ ఉందని మీరు చెప్తుంది సభకి, ఈ స్కూల్ నుంచి కరెంటు తీసుకోవడానికి కాదు. అదంతా ఒక అండర్స్టాండింగ్ తో వెళ్లిపోవాలి. మీరు వెళ్లారా మేం వెళ్ళడానికి? అక్షర, ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్న దగ్గర కట్ చేశావు. త్వరగా పవర్ ఇప్పించు. నాకు చాలా డ్యామేజ్ అవుతుంది. మీ దగ్గర మంచి ఎప్పుడుందని కొత్తగా ఇప్పుడు డ్యామేజ్ అవ్వడానికి? అక్షర, వీళ్ళతో మాట్లాడండి మేడం. మేమే లైన్ ఇస్తాం. ఎవడంట వస్తాడో చూస్తాం. వెళ్ళండి రా. చెయ్యదులు.
రేయ్ తన్నులు తినకండ్రా, కొట్టండి. కొట్టండ్రా. ఆదిత్య, కొట్టమని పంపిస్తే నువ్వే తొందరలు తింటావేంట్రా? వెళ్ళరా, వెళ్ళి కొట్టు, వెళ్ళు. కలెక్టర్ వయ్యుండి హింసని ప్రోత్సహిస్తున్నావా? ప్రోత్సహించింది ఎవరు? వెళ్ళండి, కొట్టండి అని సపోర్ట్ చేసిందెవరు? మీ వాళ్ళు చావు దెబ్బలు తిన్నాక ఇప్పుడు మీకిది హింస అనిపిస్తుందా మాజీ మంత్రి గారు? నేను మరీ అంత అహింసవాదిని కాను, కొడుతున్నా పడమని చెప్పడానికి. చెప్పండి అక్షర మేడం. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరండి సార్. చేశారా? వర్క్ లో ఉండి సెల్ సైలెంట్ లో పెట్టాను అక్షర మేడం, చూడలేదు. చూడకుండానే కాల్ కట్ చేశారా సార్? అయ్యో, వర్క్ ఆడావిడిలో చేయి తగిలి కట్ అయి ఉంటుంది. నిజంగా చూడలేదు. చెప్పండి, దేనికి చేశారు? మీరు కనకం గారి ర్యాలీకి సభకి పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ఎంత ప్రాబ్లం అయిందో మీకు తెలుసా? ఓ, అనుకున్నది అయింది, ప్లాన్ సక్సెస్. మాట్లాడండి సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అక్షర మేడం. నేను పర్మిషన్ ఇచ్చానా? మీరనే చెప్పారు. పర్మిషన్ లెటర్ మీద నా సంతకం ఉందా? నేను ఇంకా సంతకం వరకు రాలేదు కదా సార్, మీరే చెప్పేస్తున్నారే. అంటే నేను పర్మిషన్ ఇస్తే నా సంతకం ఉంటుంది కదా అని. అయితే మీరు ఇవ్వలేదు అంటారు. మీరే ఇచ్చారేమో. అజయ్ గారు, అజయ్ గారు, ఈ టైంకి ఈవిడొస్తుందేంటి? ఈవిడ సంతోషాన్ని ఫోన్లో పంచుకోవచ్చుగా. ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడే అక్షర గారు ఏదో చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆవిడ ఆమె వైపే చెప్తారు, నా వైపు ఎందుకు చెప్తారు? పోనీ మీరే చెప్పుకోండి. చెప్తాను. నాకేమన్నా భయమా? వచ్చింది పర్మిషన్ ఇవ్వలేదని కలెక్టర్ గారు చెప్తున్నారుగా, ఇప్పుడు ఈ నోటితోనే చెప్తుందిగా, అప్పుడు చెప్తాను. మీరాగండి కనకం గారు. ఎందుకాగాల అజయ్ గారు? శుభమా అని ఉదయమే ర్యాలీ మొదలు పెడుతుంటే ఈ అక్షర వచ్చి ఆపండి అంది. కక్కిస్తాను. కరెక్ట్ టైంకి వచ్చారు. పర్మిషన్ ఇచ్చిన పేరు కూడా కక్కిస్తాను. సభ దగ్గరికెళ్తే ఆగండి. ర్యాలీ మీరు మొదలు పెట్టినప్పుడు నేను ఆపండి అంటే మీరేమన్నారో చెప్పలేదే. పర్మిషన్ ఉంది అన్నాను. మరి ఎవరిచ్చారని నేను అడగలేదా? చెప్పేగా. ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకులేండి. అప్పుడు నేను చేసింది కరెక్టే కదా అజయ్ సార్, మరి నన్నంటారేంటి? నేనేమన్నాను అక్షర గారు? అంటే అంత అనలేదన్నమాట. చేసింది మొత్తం చెప్తే అప్పుడు మామూలుగా అనడు. సరే, మీరు చెప్పండి కనకం గారు. చెప్తా. అజయ్ గారు, సభ జరగనివ్వకుండా పవర్ కట్ చేయించేశారు. స్కూల్ దగ్గర సభ పెట్టి మైక్ లో అలా అరుస్తుంటే పిల్లలకి డిస్టర్బ్ అవ్వదా సార్? ఆపండి అని చెప్పాను, వినలేదు. మాట్లాడుతుంటే పర్మిషన్ అంటున్నారు. అసలేం జరిగింది చెప్పండి సార్. చెప్పేదేంటి? నా సభ సర్వనాశనం అయిపోయింది. ఈయనేమో వెళ్ళమంటాడు, వాళ్ళేమో పొగ పెడతారు. కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. దేవుడా, నన్ను కాపాడు. పల్లవి ఆంటీ, ఫాదర్ మదర్ ఇంకా రాలేదేంటమ్మా? మేము అదే చూస్తున్నామమ్మా. ఆంటీ లోపలే ఉందిగా? లోపలే ఉందమ్మా.
ఇచ్చేవాడే అయి ఉంటాడా? ఏమని అడుగుదాం? బ్రదర్ ఒక్క నిమిషం. కార్ కాస్త ట్రబుల్ ఇచ్చింది. రాముల వారి గుడి వరకు లిఫ్ట్ ఇస్తారా? ఈ ఏరియా నాకు కూడా తెలియదు సార్. అయినా మీరెక్కడికి వెళ్ళాలి? అమ్మ హోటల్కి వెళ్ళాలి సార్. దీన్ని పట్టుకోవాలి. అంటే నాలాగా మీరు మోసపోయారా బ్రదర్? మిమ్మల్ని మోసం చేసిందా? బాగా 30 లక్షలకు పెట్టింది. మీరు పేపర్ చూడలేదా? రండి సార్ వెళ్దాం. అయ్యో బ్రదర్, ఈ పేపర్ చూసే అడ్రస్ కు వెళ్ళా. ఎవరో ఫేక్ న్యూస్ వేశారు. అసలు ఇది అక్కడ లేనే లేదు. అవునా? ఇది నిజం కాదా? కాదు బ్రదర్, నేను ఇరగదిద్దామనే వెళ్ళా. లేనప్పుడు ఏం చేస్తాం? వచ్చేసా. దొరికింది అనుకున్నా. అది మాయలేడి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎందుకుంటుంది? ఏ రాష్ట్రానికో మకాం మార్చేసి ఉంటుంది. రండి సార్ వెళ్దాం. వద్దులే బ్రదర్, ఫ్రెండ్ వస్తున్నానని మెసేజ్ చేశాడు. మీరు వెళ్ళండి. అది ఎక్కడున్నా ఏదో ఒక రోజు నా చేతిలో చావు దెబ్బలు తినకపోదు. వదలను దాన్ని. ఎంతలా మోసం చేయకపోతే వాడింతలా రియాక్ట్ అవుతాడు. అమ్మా, ఒకడిని పంపించేశా. వస్తుంటారులే. సార్, ఈడేనా? ఈ హోటల్ అడ్రస్ ఎక్కడ? మీరు దీనివల్ల మోసపోయిన వాళ్లేనా బ్రదర్? అవును సార్, ఇన్నాళ్ళకు దొరికింది. లేదు బ్రదర్, ఇప్పుడే ఒకతను మీలాగా వచ్చి అడిగితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. వాళ్ళెవరో రాంగ్ న్యూస్ వేయించారని వెళ్ళాకే తెలిసింది. అలా ఎందుకు వేయిస్తారు సార్? ఇలానే అతను వాళ్ల మీద పోట్లాడాడు. ఇల్లంతా చూపించి ఉందా అని అడిగారు. వాళ్ళు లేదు అన్నారు. ఆ మాట పూర్తవ్వకముందే చావగొట్టారు. పాపం అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఓ, అయితే ఇది పచ్చి అబద్ధం బ్రదర్. ఎక్కడున్నావే? మోసం చేసిన వాళ్ళు ఇంకెక్కడుంటారు బ్రదర్? కరెక్టే సార్. ఏదొక రోజు కనపడకపోదు చెప్తా. డ్రైవర్, కారు వెనక్కి పోని. 2 పేపర్ చూసి వస్తున్నారా? ఈ అడ్రస్ ఏనండి. బుజ్జి, పల్లవిని తీసుకున్నా. పల్లవి ఎవరు? మీరొచ్చింది అమ్మా హోటల్లో టిఫిన్ బాగుంటుందంటే వచ్చామమ్మా. ఈరోజు హోటల్ పెట్టలేదా? ఈరోజు హోటల్ పెట్టలేదమ్మా. సరేనమ్మా. అసలు వాళ్ళు రాలేదేంటి? హలో బాబు, ఆగవయ్యా, ఆగు. ఇలారా, రావయ్యా. అయ్యో సారీ సార్, కార్ చూసి నా ఫ్రెండ్ కమల్ అనుకున్నాను. పర్లేదు. అయినా మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అమ్మ హోటల్ కి. అయ్యో, అటు వెళ్ళకండి సార్, పెద్ద గొడవ అవుతుంది. ఏమైంది సార్? ఎవరో పల్లవి అనే అమ్మాయి ఉందని చెప్పి ఆ అడ్రస్ ఆ హోటల్ ఇచ్చారంట. వాళ్ళెవరో ఆ అమ్మాయి వాళ్ళని మోసం చేసిందని చెప్పేసి హోటల్కి వచ్చారంట. తీరా చూస్తే అది ఫేక్ న్యూస్. ఫేక్ న్యూసా? ఆ హోటల్ అతను అసలే చాలా కోపిస్ట్రీ. మా హోటల్ కి వచ్చి ఎవరో మోసం చేసిందని నన్నే అడుగుతావా అని చెప్పి లాఠీ తీసుకొని ఒకరిని కొట్టేశాడు. బిగ్ ఫ్రెండ్, పల్లవి ఆంటీకి మీరు స్పెషల్ గా తెప్పించిన సారీ చాలా బాగుంది. ఏం బాగుందో, ఇది కట్టుకున్న దగ్గర నుంచి ఒకటి దురద.
మరి దురద గుంటాకు నీళ్లు జల్లితే దురద పుట్టక సమ్మగా ఉంటుందా? ఈ రకంగా అయినా అరిచి మాట్లాడేయాలన్నదే మా అభిలాష. నీకక్కడ మామూలుగా ఉండదే, అన్ని రకాలుగా అష్టదిగ్బంధనమే. అబ్బా, ఈ దురద ఏంటి? అమ్మో, కుడికను కొట్టుకుంటోందేంటి? మంచిది కాదంటారే. ఏమపసకనం చూస్తాను. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. ఇంకా మోసాన్ని మర్చిపోలేకపోతున్నానే. నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఓం నమ శివాయ. బాబోయ్, ఈ కన్ను కొట్టుకోవడం తగ్గట్లేదుగా. నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుందండి. శుభశకునవే అక్షర, మనకి మంచే జరుగుతుంది. అవునండి, మనకి ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. ఒకలా చెప్తోందేంటి? కరెక్టే. పల్లవి ఆంటీకి సర్ప్రైజ్ ఉంది కదా, అందుకే అమ్మకి సిగ్నల్స్ వస్తున్నాయి. సర్ప్రైజ్ ముందే చెప్తారా ఆంటీ? సర్ప్రైజ్ గా చూపిస్తారు. గుడిలో మీరే చూస్తారు కదా. వామ్మో, ఇది ఇప్పుడు కక్కింది. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పట్లేదు. ఏవేవో బ్యాడ్ సిగ్నల్స్ అందుతున్నాయి. వణుకుతుంది. ఏమండి, ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? చూడలేదండి. గుడొచ్చేసింది. దిగమ్మా, దీపాలు వెలిగిద్దాం. నా దీపం ఆరేటట్టే ఉంది. వీళ్ళు ఏం చేశారో తెలియడం లేదే అక్కడ. రండి పల్లవి ఆంటీ. ఏం ఉండదా? ఒక పక్క దురద, కుడి కన్ను కొట్టుకున్నది కొట్టుకున్నట్టే ఉంది. వాడేమో ఇక్కడ తగలడ్డాడు, నన్ను తగలెట్టడానికి. ఎవడాడు? అదిగో అక్కడున్నాడు చూడండి. ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? లేదు బాబు. వాణ్ణి ఆ రోజే పంపించేశా కదా. ఓ, నువ్వింకా ఈ ఊర్లోనే ఉన్నావని నమ్ముతున్నాడా? నీ ఫోటోనే అనుకుంటా పట్టుకొని తిరుగుతున్నాడు. అదే కదా నా టెన్షను. వాడిని రాకుండా ఆపండి. మీ చూపు ఒకటి నా మీద వెయ్యండి సార్. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుంది. నన్ను మీరు టక్కున కాపాడొచ్చు. సర్లే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నేనేదో ప్రశాంతంగా వాళ్ళ నాశనాన్ని కోరుకుందామని వస్తే నాకు ప్రశాంతత లేకుండా పోయిందిగా. రేయ్, అటెళ్ళకరా రేయ్. ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? ఓ, ఊర్ని ఎక్కడికి పోయాడు? అమ్మా, పూజ జరుగుతోంది. దీపాలు శివయ్యకు చూపించి కోరిక కోరుకొని కోనేట్లో వదలండి. అంతా మంచిగా జరుగుతుంది. అవును, జరుగుతుంది. సర్ప్రైజ్. ఇదో పక్క చంపుతోందిగా. ఏంటి పల్లవి టెన్షన్ పడుతున్నావు? చూస్తావుగా, పోతుందిలే. ఆల్రెడీ చూసిన దానికే చెమటలు కారుతున్నాయి. ఇంకేం చూపిస్తారో. రండి పల్లవి ఆంటీ. చవా, గుళ్ళోనే కదా తల్లి మీ తల్లిదండ్రుల్ని దర్శించుకున్నావు. నువ్వు మాలోనే దైవాన్ని చూసుకోమ్మా. అటు ఇటు వెళ్లి నీరస పడిపోకు. నీకు చీమ కుట్టినా మేమిద్దరం తట్టుకోలేమమ్మా. గ్యాస్ లీక్ చేసి చంపేద్దామని చూస్తున్నారు. చీమ కుట్టినా తట్టుకోలేరా? వెళ్ళమ్మా,
నీ చేత్తో పాలు కాచి నువ్వు గ్లాస్ తాగి మాకు 3 కాఫీలు పట్టరా. ఏంటో నేను పెట్టిస్తానంటే మా అమ్మాయి చేత్తో ఇస్తే గాని తాగినట్టుండదని ఆపేశారు. తప్పుగా అనుకోకండి కలెక్టర్ గారు, ఎన్నో రోజులైపోయింది కదా మా అమ్మాయి చేత్తో తాగి. నువ్వు వీళ్ళమ్మాయివి కావా? రామ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్లి తేల్చుకుందాం. మీడియాని కూడా పిలవండి, మా అమ్మాయిని చూపిస్తూ మాట్లాడతాం. అమ్మో, అప్పుడు గాని నా బాధితులు డైరెక్ట్ గా రారు. ఏంటి, నువ్వు నిజంగానే వీళ్ళమ్మాయివి కావా? అమ్మ బాబోయ్, ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి, ఇలానే ఉందిగా నా పరిస్థితి. మీడియాకి ఫోన్ చేయండి. మీరు కలెక్టర్ కదా, తక్కువ వచ్చేస్తారు. వద్దా? మరి చెప్పింది చేసి తీసుకురావే నా బంగారు తల్లి. మన అమ్మాయి మనల్ని తల్లిదండ్రులుగా ఒప్పుకోకే, కనీసం మన కాఫీ కూడా తీసుకురానంటుంది. మీడియాని పిలిచేయండి కలెక్టర్ గారు, పిలిచేయండి. ఏంటొద్దు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. ఏం చెప్పను, నాకు మాటలొచ్చాయని మాట్లాడినా వీళ్ళు మాత్రం వదలరు. మీడియాని పిలవండి. కాఫీ కాదు, మీడియా. కాఫీ. సరే, కాఫీ. మీడియా. కాఫీ. మీడియా. మీడియాని పిలిచే తీరాలి. కాఫీ. మీడియా కావాలా, కాఫీ కావాలా? కాఫీనా మీడియానా? మీడియానా కాఫీనా? కాఫీనా మీడియానా? కాఫీనా మీడియానా? అమ్మో, ముందు లోపలికి వెళ్తాను. ఇదేంటి డైరెక్టర్ గారు, ప్లాన్ అంతా విని కాఫీకి వెళ్ళింది? అమ్మో, ఈ టెన్షన్ ని తట్టుకోలేక నిజంగా పోదామనుకుందేమో. నిజంగానే గ్యాస్ లీక్ చేసావా ఏంటి? స్ప్రే ఒకటే చేశాను. చూద్దాం. ఏమండి, మీరు టమాటాతో రోటి పచ్చడి చేస్తారు కదండి, అది ఇవ్వండి, బాగుంటుంది. అలాగే బాబు. అమ్మా అక్షరా, వంటింట్లో పచ్చడి నూరి పెట్టాను, తీసుకురామ్మా. ఉప్పు కలిపాను, కలపకు. అలాగే అత్తయ్య గారు. రామారావు, పల్లవి, అత్తయ్య గారు పచ్చడి అడిగారు, ఇచ్చేసి వచ్చేసింది. డైరెక్టర్ గారు, ఉప్పు వద్దన కలిపేశారు, ఏంటి ప్లాను? రాయుడు గారు, మా అత్తయ్య గారు వండిన వంటల్ని ఎవరైనా చెడగొడితే అస్సలు సహించరు. అది తీసుకెళ్లే పచ్చడిలో ఉప్పు కలిపేశాం. అది ఇప్పుడు ఉప్పు కసమైపోయింది, తిని తూ అని ఊస్తారు. అప్పుడు అత్తయ్య గారు దాన్ని అందరి ముందు కొట్టి తిడతారు. ఈ ప్లాన్ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత కూడా ఇంకోటి. ఇలాంటి ప్లాన్స్ వేస్తూనే ఉంటాను. ముందైతే ఇది కన్నుల పండుగగా ఉంది, చూస్తూ ఉందాం. మీకు పండగే, నాకు కాదు కదా. అక్షరా, తెస్తున్నావా? వెళ్ళు పల్లవి. పల్లవి వెళ్ళు. వెళ్ళమ్మా. అయినా ఈ ప్లాను వర్కౌట్ అవ్వదులే. చెప్పింది అక్షరం కదా, అక్షరం మీదకి వెళ్తుంది. నువ్వు తెస్తున్నావా? రామ్మా, అలా కొంచెం వేయండి. అవునమ్మా, నీకు చెప్పాను కదా, పల్లవి తెచ్చిందే. తను పక్కనే ఉంది అత్తయ్య గారు, నేనే ఇస్తానని వెళ్ళింది. ఉప్పు కలపొద్దు అన్నా కూడా కలిపింది.
బుచ్చమ్మ గారు. పల్లవి బాస్ ఏమైంది పల్లవి? కొంపదీసి దొరికిపోయావా? నా పేరేమన్నా చెప్పేశావా? అబ్బా మీరొకరు, నా ఏడుపొకటి మీదొకటి. ఏంటది? ఆ డ్రామాలాడే డాడీ మమ్మీతో కలిసి అక్షరు నాకు పగటి పూట చుక్కలు చూపిస్తోంది. వంటింట్లో ఉన్న గ్యాస్ లీక్ చేసేసి మనమంతా బయట ఉందాం, దాన్ని కాఫీ పెట్టమని పంపిస్తాం. అది ప్లాన్ తెలియక పోతుంది. ఇలాంటి ప్లాన్స్ వేస్తూనే ఉంటాను. బాస్ ఎన్ని ప్లాన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వణుకొచ్చేస్తోంది. ఇంకక్కడ ఉండలేను బాస్. ఆ నరకానికి నేను వెళ్ళలేను. ఏహే, ఎన్ని చూసావు? దీనికే భయపడితే ఎలా పల్లవి? వాళ్ళు జస్ట్ భయపెడతారు, ఏం చెయ్యరు. చేశాక ఏం చేస్తారు మీరు? నన్ను నమ్ము, నీకేం కాదు, నేను చూసుకుంటాను కదా. సరే, క్యారెక్టర్స్ చెప్పిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేస్తున్నారు. ఇంకొంచెం పెంచండి. సరే పల్లవి, ఓ పెద్ద ప్రాపర్టీ మీద నా కన్ను పడింది, వచ్చేస్తుంది. రాగానే నీకు ఇస్తానులే, నువ్వెళ్ళు. ఇప్పుడు ఏం సినిమా చూపిస్తారో, ఎలా భరించాలో ఏమో. ఉండవాలి సెంటర్ వాళ్ళ. అవునయ్యా. ఏమైందయ్యా ఇంతమంది వచ్చారు? ఉండండి ఉండండి, పిలుస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సార్, ఎలక్షన్స్ అప్పుడు గెలవాలన్న కోరికతో భారీగా వరాలు ఇచ్చేస్తున్నారు. గెలిచాక ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు. అసలు వాళ్ళని పట్టించుకోవడమే లేదు సార్. దానివల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని మా సర్వేలోనూ తేలింది. ప్రత్యక్షంగా నేను కూడా చాలా చూస్తున్నాను. వాళ్ళలో ఈ పద్ధతి మారాలి సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా ఇదే పునరావృతం కాకుండా చూడాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గవర్నర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. మేడం, మీ గురించి ఉండవాలి నుంచి జనాలు వచ్చారు మేడం. మిమ్మల్ని కలవాలంటున్నారు. వస్తున్నాను. ఏమైందమ్మా? ఎవరైనా చేసింది? ఓ భూపతిరా, వాడా? వాడితో స్థలం కబ్జా చేసినట్టున్నాడు. అక్షరాదాన్ని అడ్డుకున్నట్టుంది. ఆ కోపం ఇలా చూపించాడు. నేనున్నప్పుడు కదా వాడి వీరత్వం చూపించాలి. వాడి అంతు చూస్తా. అరవిందా, వాడు చేస్తున్న అఘాయిత్యాలకు శిక్ష అనుభవించాలి. కానీ నీ చేతులకు ఆ పాపాత్ముడి రక్తం కూడా అంటకూడదు. వాడు ఎంత రెచ్చిపోయినా వదిలేయాలమ్మా? వదలొద్దు, కానీ ఇలా ఆవేశంలో వద్దు. ఏం చేయలేనోడే అరవిందా ఇలా చేస్తాడు. మనం చేయగలం కదా, చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.